చాలామంది హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. అలాగే హీరో 'నాని' 'వాల్ పోస్టర్' సినిమా అనే ఒక సినిమా పతాకంతో స్థాపించి ప్రశాంత్ వర్మ గారిని ఆ సినిమా ద్వారా పరిచయం చేశాడు. ఇలా చేస్తూనే ఉన్నాడు. కానీ తన సినిమాలతో తను ఎప్పుడు బిజీగానే ఉన్నాడు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ విషయం చెప్పాలి 'నాని' గురించి. ఒక సినిమాని నమ్మి, ఒక సినిమాని కంటెంట్‌ని క్రియేట్ చేసి, వాళ్ళందరితో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏ కంటెంట్ మీద అయితే నమ్మకంతో ఉంటాడో, ఆ సినిమా రిలీజ్ అయిన దాకా కూడా అదే నమ్మకంతో ఉంటాడు. నాకు తెలిసి 'నాని' నిర్మాతగా పెద్దగా ఫెయిల్ అవ్వలేదు. కారణం ఏంటంటే, 'హిట్' అనే ఒక సినిమాని తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆ 'శైలేష్ కొనను' అనే అతను ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నప్పుడు, ఆయన చెప్పిన కథను నమ్మి ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు 'కోర్ట్' అనే ఒక సినిమా రేపు 14వ తారీఖు విడుదలవుతుంది. ఈ విడుదలవుతున్నప్పుడు అసలు ఆ సినిమాకి సంబంధించి 'నాని' అందులో యాక్టర్ కాదు. ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి. కానీ అతని మాటకి ఎందుకు నమ్మాలి? అసలు ఈ 'కోర్ట్' అనే సినిమా 1 వీక్ బిఫోర్ వరకు ఎవరికీ తెలీదు. ఒక సినిమా జరుగుతుందనేది ఇండస్ట్రీలో తెలుసు కానీ, ప్రేక్షకులకి పెద్దగా అవగాహన లేని సినిమా. సడెన్‌గా అలా వచ్చేసి 10 రోజుల్లోనే ఒక సినిమాకి మార్కెట్ చేయగలం, బూమ్ చేయగలం అంటే పక్కన 'నాని' లాంటి ఒక ప్రొడక్షన్ హౌస్ మేకర్ ఉండాలి. అతను ఎంత గట్టిగా మాట్లాడాడంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీరు గనక ఈ సినిమా నేను చూడమని చెప్తున్నా థియేటర్స్‌కెళ్ళి మిమ్మల్ని ఖచ్చితంగా హాంట్ చేస్తది. ప్రతి ఒక్కటి కూడా చాలా హానెస్ట్‌గా ఉంటది. చాలా నిజాయితీగా చేసిన సినిమా. ఒక మంచి కథ చెప్తున్నాం అని చెప్పేసి చాలా గట్టిగా చెప్పాడు. అంత గట్టిగా చెప్తున్నప్పుడు మీకు గనక నమ్మకం లేకపోతే, ఈ సినిమా గనక నేను చెప్పినట్టు గనక జరగకపోతే, మీరు నా నెక్స్ట్ సినిమా 'హిట్ 3' సినిమా రిలీజ్ అవుతుంది. అర్జున్ సర్కార్‌గా నేను అందులో నటిస్తున్నాను. ఆ సినిమా కూడా నేను చూడొద్దు అని చెప్పేసి చాలా బలంగా నించున్నాడు. అంత బలంగా నించోవటం అనేది చాలా పెద్ద విషయం. సినిమాలు ప్లస్ ఆర్ మైనస్ ఆడుతుంటాయి. కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. ఒక సినిమా ఫెయిల్ అవ్వటం అంటే ఒక ఐడియా ఫెయిల్ అవ్వటం. దాన్ని ఐడియా 100 మందిలో 80 మందికి నచ్చకపోవటం, 60 మందికి నచ్చకపోవటం. అంతేగాని ఒక సినిమా అనేది ఎప్పుడు పనికిరాదు. ఎప్పుడు డస్ట్‌బిన్ లాగా ఉండదు. ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా ఒక ఐడియా డెఫినిట్‌గా వర్కౌట్ అవుద్ది. వర్కౌట్ కానివి కూడా ఉంటాయి ఆఫ్‌కోర్స్. అదే చెప్తుంది. కానీ అలాంటి ఒక సిట్యుయేషన్ ఆయనకి తెలిసి కూడా ఆయన హీరోగా చేసిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇబ్బంది పడ్డా కూడా, నేను నించొని చెప్తున్నాను ఈరోజు ఖచ్చితంగా ఇది పెద్ద హిట్. కంటెంట్‌తో చెప్పే కమర్షియల్ సినిమా అని చెప్పేసి బలంగా చెప్తున్నాడంటే సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి ఒక్కసారిగా ప్రేక్షకులందరూ కూడా మారిపోయారు. అసలు ఈ సినిమాకి సంబంధించి ఆలోచించే విధానమే మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా 'కోర్ట్' సినిమా ఎప్పుడొస్తది చూసేద్దాం అనేంత క్యూరియాసిటీని ఒక్క మనిషి తన భుజాల మీద యేసుకొని చూపిస్తున్నాడు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 'కోర్ట్' గురించి మాట్లాడుతున్నారు. అప్పటిదాకా అసలు ఒక బజ్ లేని ఒక సినిమాకి ఒక్కసారిగా ఇంత బజ్ రావడానికి కారణం 'నాని'. అందుకే 'నాని' అతను ఏం చేసినా సరే చాలా క్రిస్టల్ క్లియర్‌గా అలా నించుంటాడు. ఒక మనిషి కోసం, ఒక సినిమా కోసం, ఒక మాట కోసం. వాళ్ళ ఇంట్లో సినిమా, వాళ్ళ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ మీద చేస్తున్నారు. వాళ్ళ సొంత అక్కే సినిమాని నిర్మిస్తున్నారు. ఇలాగన్నప్పుడు 'రామ్ జగదీష్' అనే ఒక డైరెక్టర్‌కి పుష్ ఇవ్వటం కోసం చేస్తున్న సినిమా 'కోర్ట్' చాలా గట్టిగా అనిపించింది. నాకు హ్యాట్స్ ఆఫ్ టు 'నాని' అని చెప్పాలనిపించింది. అందుకే 'కోర్ట్' సినిమాకి సంబంధించి వాడు విడుదల చేసిన ఒక ట్రైలర్‌ని చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. అప్పటిదాకా 454 454 సెక్షన్స్ అని ఇలా రకరకాల సెక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఒక క్యూరియాసిటీ అనేది ఓకే. ఓకే. ఏదో జరుగుతుందనుకుంటాం. ఒకసారి పోక్సో చట్టం అని పేరు రాగానే మొత్తం వణికిపోతారు. అక్కడున్న సిట్యుయేషన్ అంతా మారిపోద్ది. ఆర్టిస్టులు 'సాయి కుమార్' ఓ పక్క, 'శివాజీ' ఓ పక్క వాళ్ళు ఎరగదీసేసి ఒక బాగా డబ్బున్న వ్యక్తులు, పలుకుబడి ఉన్న వ్యక్తులు ఒక కుర్రోడి మీద టార్గెట్ పెడితే ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయి. నిజ జీవితంలో కూడా ఇలాంటి కథలు కోకొల్లలుంటాయి. దానిలో నుంచి ఒక పాయింట్ తీసేసుకొని ఒక కథగా మలచడం అనేది, దానికోసం 'నాని' ఇంతగా కష్టపడటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ 'నాని'. నిజంగా కూడా మీరు యాస్ ఎ హీరోగా, యాస్ ఎ నిర్మాతగా, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పనిచేసి వచ్చిన యాస్ ఎ డైరెక్టర్‌గా ఇన్ని రకాలుగా ఆలోచించి ఒక 10 మంది అక్కడ నించుంటే 10 మంది మనసుల్లో ఎవరెవరు ఏమనుకుంటుంటారని ఆలోచించే వ్యక్తే 'నాని'. అందుకనే తను అందరితోని సూపర్ న్యాచురల్ హీరో అని చెప్పేసి అనిపించుకుంటూ ఉంటాడు. నిజంగానే నటనగానే సూపర్ హీరో కాదు. సినిమా నిర్మాతగా కూడా ఆయన సూపర్ హీరోనే. ఆల్ ది వెరీ బెస్ట్ 'నాని'. మీ కోర్ట్ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి అనేక సినిమాల గురించి మీతో ఎప్పుడు ముచ్చటిస్తుంటాను. టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.